పరిశుద్ధ మహోన్నతుల తండ్రి నాయన నీ ఘనమైన నామానికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నాయన ఈరోజు ప్రభా పునరుద్ధాన దినము ప్రభా తండ్రి నాయన ఈ సంవత్సరంలో ఆఖరి ఆదివారం ప్రభా ఈ సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా ఎంత ప్రభా ఎండైనా వర్షమైనా చలి అయినా ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్క ఆదివారం ఆరాధనకి నాయన నీ కృపలో నువ్వు తోడుకొని వెళ్ళావు ప్రభా తండ్రి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి నాయన కాపుదల క్షేమాన్ని బట్టి ప్రభా లోకం అంతటిని బట్టి ప్రభా తండ్రి సార్వత్రిక సంఘాన్ని బట్టి ప్రభా తండ్రి నాయన మా అందరినీ కుటుంబంగా నువ్వు తోడుకొని వెళ్ళి నువ్వు జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి స్తోత్రాలు యేసయ్య. సంఘానికి వెళ్తే ప్రభా నీతిమంతులు అని ప్రభా నీ పరిశుద్ధ లేఖనంలో ఎక్కడ రాయబడలేదు, కానీ ప్రభా తండ్రి నాయన మా ఆశ ఏంటంటే ప్రభా తండ్రి నీ పరిశుద్ధ ఆలయానికి వచ్చి మేము పాపి అని ప్రభా నీ సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు మమ్మల్ని క్షమించి మమ్మల్ని నీకులాగా మారుస్తావని ప్రభా తండ్రి నాయన వాక్యాన్ని వినువారిని నీతిమంతులుగా ఎంచో, కానీ వాక్యానుసారంగా జీవించే వారిని అని ప్రభా తండ్రి నీ లేఖనంలో రాయబడి ఉంటుండగా నీ కృపలో నీ దయలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. నీకు స్తోత్రాలు యేసయ్య. యావత్ ప్రపంచాన్ని ప్రభా తండ్రి నాయన ఎవరు నీ సన్నిధిలోకి రావడానికి సిద్ధపడుతున్నారో వారందరినీ నాయన యేసయ్య నాయన నీ పరిశుద్ధ ఆలయంలో రావడానికి ప్రభా నాయన ప్రిపేర్ చేయండి ప్రభా తండ్రి. వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ కష్టము, వాళ్ళ దుఃఖము, వాళ్ళ అనారోగ్యము, వాళ్ళ బంధకము నాయన యేసయ్య ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభా తండ్రి మా జీవిత వ్యధలందు యేసే జవాబు ప్రభా తండ్రి నాయన యేసయ్య. ఎవరు ప్రభా అనారోగ్య సమస్యలతో వాళ్ళ కొరకో ప్రభా, వారి తల్లిదండ్రుల కొరకో ప్రభా తండ్రి నాయన, భార్య భర్త కొరకో ప్రభా, భర్త భార్య కొరకు ప్రభా, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎవరు వచ్చి నాయన నీ సన్నిధిలో కన్నీటితో ప్రభా తండ్రి నాయన నీకు మా విన్నపాలు చెప్పినప్పుడు పరమ వైద్యుడు ప్రభా, రాజుల రాజువి ప్రభా తండ్రి నాయన యేసయ్య. భూలోక న్యాయాధిపతివి, సృష్టికర్త అయిన దేవుడివి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవావి ప్రభా, ఉన్నవాడివి, అనువాడివి, చూచుచున్నవాడివి, ప్రార్థన ఆలకించేవాడివి. మా బాధలు మా మొరలు నీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన నీకు చాలా చిన్నవి ప్రభా. నీ చిత్తానుసారంగా మేము మొరపెట్టడానికి నీ చేత ప్రభా తండ్రి నాయన స్వస్థతను అందుకోవడానికి, ప్రతి ఉగ్రత నుంచి తప్పింపబడడానికి, ప్రతి ఒక్క చీకటి అంధకారము ప్రభా మా కుటుంబాలు విడిపోవడానికి ప్రభా తండ్రి నాయన మేము ఆత్మీయంగా ప్రభా తండ్రి నాయన ఎదగకుండా ఎక్కడున్న స్థితిలో అక్కడే ఉండిపోయాం ప్రభా. ప్రతి ఒక్క నాయన ఆత్మీయ ప్రభా తండ్రి నాయన వేసి అడ్డంకుని ప్రభా ప్రతి ఒక్క చీకటి మా జీవితాల్లో తొలగించమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఎవరు కన్నీరుతో ప్రభా వాళ్ళ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో నా ప్రభా తండ్రి వివాహాలు జరగక ప్రభా భార్య భర్తల మధ్య ఏది అయినా నువ్వు తీర్చడానికి శక్తి గలవాడో ప్రభా. ఒకవేళ ఉద్యోగం లేదేమో ప్రభా